మేము మనుషులం కాదా? మమ్మల్ని మాకు ఓటు అడిగినప్పుడు మేము మనుషులాగా కనపడతాం, ఓటు అయిపోయిన తర్వాత ఒక చెత్తలాగా కనపడుతున్నామా మేము? ఎట్లుంటుందంటే అసలు మా వర్షం పడిపోయేది ఒక హాఫ్ అన్ అవర్ అయినా వర్షం నీళ్లు నిలబడినవి అవి మళ్ళీ డ్రై అయిపోవడానికి మాకు నియర్లీ 1 వీక్ పడుతుంది. గత పాలకులు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రోడ్లకు బడ్జెట్ విడుదల చేసినా కూడా వాళ్ళ ఆ బడ్జెట్ తినేసి ఇక్కడ పైన మట్టి జల్లుకుంటే ఇక్కడ ప్రజలు అడిగితే ఇదే మట్టి మీకు ఇదే వేస్తామని చెప్పి ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తామని చెప్పి కాలం గడుపుతూ గత 10 ఏళ్ల నుంచి గుంతలు ఇలాగే ఉన్నాయి. వాన పడితే ఫుల్ నీళ్లు, పిల్లలకి ఇన్ఫెక్షన్లు, జ్వరాలు. వాన పడితే ఈటికుంటాయి నీళ్లు మోకాళ్ళ వరకు. ఉగాసతి వాళ్ళనే ఆట రాదు, ఆట ఓలేము. కళ్ళు కనపడవు, కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాం, కాళ్ళు మోకాళ్ళతో నచ్చలేకుండా ఉన్నాం. మా బాధలు చెప్తే తీరదు సార్. బయటికి రానికే లేదు సార్. నీళ్ళు అవసరం పడి తిరుగుతాము, అవసరం పడకుండా ఇంట్లో కూర్చోము కదా. ఆ తిరిగినప్పుడు కాళ్ళకు చెడ్డ అయ్యేది, ఇట్ట పనులు వేసేది. ఎన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి బాగా కావడం లేదు. ఇప్పుడు కూడా ఇట్లనే బాధపడుతున్నాము. ఆఖరికి మేము ఆటో ఏమన్నా తీసుకొని ఇక్కడికి రావాలన్నా కానీ ఆటో వాళ్ళు కూడా రామంటారు. అక్కడంతా గుంతలు ఉన్నాయన్న, ఎక్కడ మేము ఆటో కింద పడుతుందో తెలియదు, మేము రాము. ఎక్కరు కూడా పట్టించుకున్నారు రోడ్డుని. 14 సంవత్సరాలు అనేది కరెక్ట్గా. ఏళ్ళు 10 ఏళ్ళు చేసినారు, ఈయన 10 ఏళ్ళు చేసినారు కడసాని కూడా. ఇంతవరకు రోడ్డు లేదు. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ రోడ్డు గురించి మీరు కొంచెం మీరన్నా దయచేయండి అని 2 చేతులెత్తి మొక్కుతున్నాను. పవన్ కళ్యాణ్ వారు మాకు రోడ్డు తెచ్చే ఆయనకే ఓట్లేసి మేము ముక్కుంటుంటాం ఎప్పుడు. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు సార్ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరు మమ్మల్ని దయచేసి మా కోరిక మన్నిస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఇది నాయకులకి చెప్పాలి, నాయకుల్ని రీచ్ అవ్వాలంటే నాయకులు మనకు అందుబాటులో ఉండడం లేదు. మేము త్రూ అవుట్ ద గవర్నమెంట్ ఎట్లా రీచ్ అవ్వాలనో అట్లా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారికే చెప్పాలి అనేది ఏముంది అంటే, సారు చేస్తున్నారు. మనం ఏదైనా సరే సమస్య తీసుకొని వెళ్తున్నామంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్ట్ అవుతున్నారు కాబట్టి దాని గురించి మేము ఇది చేస్తాం. ముందుగా కన్నా రిపోర్టర్స్ వారికి నమస్కారం. సార్ పవన్ కళ్యాణ్ సార్, ఈ సమస్య మీకే చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రోడ్డు దుస్థితిని చూడండి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం, కర్నూలు మున్సిపాలిటీకి చెందినటువంటి 19 వార్డులో ఉన్నటువంటి ఏరియా గణేష్ నగర్ 4th క్లాస్ కాలనీలో మీకు ఈ సమస్య ఎందుకు చెప్తున్నామంటే, గత పాలకులు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రోడ్లకు బడ్జెట్ విడుదల చేసినా కూడా వాళ్ళ ఆ బడ్జెట్ తినేసి ఇక్కడ పైన మట్టి జల్లుకుంటే ఇక్కడ ప్రజలు అడిగితే ఇదే మట్టి మీకు ఇదే వేస్తామని చెప్పి ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తామని చెప్పి కాలం గడుపుతూ ఎన్నో ఇక్కడ ఉన్నట్టు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా ఇక్కడ నీళ్ళు ఆగడం వల్ల ఎవరు పనులకు పోకుండా, స్కూల్ పిల్లలు సైతం స్కూళ్ళకు పోకుండా ఒక గ్యాస్ డెలివరీ సిలిండర్లు తీసుకురానికి కూడా వాళ్ళు గ్యాస్ డెలివరీ ఆటోలు రావడానికి కూడా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కడెక్కడో ఉండి మీరే వచ్చి తీసుకెళ్ళండి, ఇక్కడ రోడ్లో నీళ్ళు ఆగడం వల్ల మేము బండ్లు తీసుకురాలేమని చెప్పి గ్యాస్ డెలివరీ బాయ్స్, తర్వాత ఆటో డ్రైవర్లు కూడా, ఆటో డ్రైవర్లు స్కూల్ పిల్లలు తీసుకెళ్ళి డ్రైవర్లు కూడా ఆ వాహనాలు పడిందంటే ఆ రోజు స్కూళ్ళకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉంది సార్. దయచేసి మీకు ఈ దృష్టి, మీ పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ విషయం ఎందుకు తెస్తున్నామంటే, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో 75 సంవత్సరాలుగా ఎవరు చేయలేనటువంటి సమస్యని అక్కడ ఉన్న గ్రామాలకి మీరు రోడ్లు అయితేమి, లైట్లు అయితేమి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను మీరు వెంటనే పరిష్కారం చేస్తూ మీ దృష్టికి మేము ఎందుకు తెస్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు ఈ విషయం పైన త్వరగా స్పందించి ఈ రోడ్లు వేపించి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలకు ఎంతోమంది మిమ్మల్ని వేడుకుంటున్నారు. దయచేసి మీరు ఈ రోడ్డు త్వరగా వేపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు నరేష్, కర్నూలు నియోజకవర్గం, జనసేన పార్టీ. సుమారుగా 10 సంవత్సరాల దగ్గర అవుతుంది. అడగంగా కొద్దిగా మట్టి వేసినారు, ఆ మట్టి కూడా అంత గుంతలు అయిపోయింది. ఏం మాకు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం వచ్చిందంటే కొద్ది వర్షం పడేసరికి నీళ్ళంతా ఆగుతూ ఉన్నాయి, దోమలు విపరీతంగా ఉన్నాయి సార్. మాకు స్కూల్కి ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంకా అట్లే పోతా ఉన్నారు సార్. ఇంకా అది ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. ఛాన్స్ సార్ చెప్పినాం సార్, అందరికి చెప్పినాం. అక్కడ ఈ పార్టీ వాళ్ళకి చెప్పినాం, ఆ పార్టీ వాళ్ళకి చెప్పినాం, అందరికి చెప్పినాం. ఎంతమందికి వచ్చి అంతమందికి కంప్లైంట్ పెడతానే ఉన్నాం. సరే మా వస్తుంది అంటున్నారు, ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఉన్నాయి అది అని చెప్తా ఉన్నారు సార్.
ఇంకా మేము ఏం చేయలేం సార్. అడిగి మాకే విసుకొచ్చింది, మేమే మానుకున్నాం సార్. దోమలు కాదు, మాకు మందు కొట్టడం లే. అడిగినప్పుడు ఒకటి, ఆ రోజు ఒకటి అట్లా కొట్టేసిపోతారు. మళ్ళీ దాంట్లో కెనాల్ ఉంది, ఏమి అసలు ఇది రోడ్డు లాగానే లేదు. అసలు మేము మనుషుల్లాగానే గుర్తిస్తలేదు సార్. ఇక్కడ మమ్మల్ని మనుషుల్లాగానే గుర్తిస్తలేదు. ఏమన్నంటే 4th క్లాస్ ఎంప్లాయర్స్, మీరు లేబర్స్ అనే కాడికి వస్తుంది. మేము మనుషులం కాదా? మమ్మల్ని మాకు ఓటు అడిగినప్పుడు మేము మనుషులాగా కనపడతాం, ఓటు అయిపోయిన తర్వాత ఒక చెత్తలాగా కనపడుతున్నామా? మేము పనికిరానులం అయిపోయినాం. ఏమన్నంటే మీకు సంబంధం లేదు, మీకు ఉచిత స్థలాలు వచ్చినాయి, మీకు అధికారం లేదు అని అంటారు. మళ్ళీ ఓటు అడిగినప్పుడు మాకు అధికారం ఉన్నప్పుడు, ఓటు అయిపోయిన తర్వాత మమ్మల్ని మనుషుల్లాగా గుర్తించినప్పుడు మమ్మల్ని ఎందుకు అడగాల? మా సార్ మేము సస్తాం కదా. ఇంకా ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతాం కదా సార్. పవన్ కళ్యాణ్ గారు సార్, మీరు దయచేసి మీరు ఎక్కడెక్కడన్నా వేస్తా ఉన్నారు రోడ్లు, మేము చూస్తూ ఉన్నాం పోయినప్పుడు. కానీ మాకు అంత క్లియర్గా నీట్గా ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ మా ఏరియా వచ్చేసరికి మాకు అసలు మేము టౌన్స్లో ఉన్నామా లేకుంటే ఒక పల్లెటూరులో ఉన్నామా అనిపిస్తుంది సార్. మాకు అది మాకు కలుగుతుంది. ఇది టౌన్ కాదు, పల్లెటూరు అన్నట్టు. మేము అన్నీ కడుతున్నాము, కరెంటు బిల్లులు, పన్నులు అన్నీ కడతా ఉన్నాము. కానీ ఇది ఒక పల్లెటూరు మాత్రం అయిపోయింది. మమ్మల్ని అసలు మనుషులాగానే గుర్తిస్తారు సార్. అసలు మేము అడిగినా కానీ ఇప్పుడేసాం అప్పుడేసాం, అవడ్డం ఉన్నాయి అవి తీయాలనే చెప్తున్నారు. కానీ ఆ రోడ్డు గురించి వచ్చేసరికి ఇవి అడ్డం ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు సార్. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరు మమ్మల్ని దయచేసి మా కోరిక మన్నిస్తారని మేము అనుకుంటున్నాం సార్. నా పేరు టి ఉదయ్ కుమార్. మేము గణేష్ నగర్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోనే ఉంటాము. ఇదే మా ఇల్లు. ఇక్కడ రోడ్డు గురించి చూసుకుంటే మాత్రం చాలా వరకు మనం ఇక్కడ రోడ్డు చాలా వరకు చూసే ఉంటారు. మట్టి రోడ్డు ఉంది. ఇది దాదాపుగా 100 ఫీట్ రోడ్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ ఇంతవరకు రోడ్డును అయితే ఎవ్వరూ పట్టించుకోలేదు. అండ్ ఇక్కడ ఈ రోడ్లో వర్షం పడింది అంటే, చిన్న వర్షం కానీ, అది పెద్ద వర్షం అవసరం లేదు, ఒక చిన్న వర్షం పడినా కానీ చాలు మొత్తం అంతా నీళ్ళతో నిండిపోతుంది. అండ్ ఇక్కడ డ్రైనేజ్ కూడా అవతలకి ఇవతలకి పాస్ అవుతూ ఉంటుంది అదే వాటర్లోనే. దాంట్లోనే నడవాలి, దాంట్లోనే తిరగాలి. అండ్ ఎవరన్నా వచ్చినా బైక్స్ తీసుకొని వెళ్ళినా అని చాలా వరకు స్కిడ్ అయ్యి కింద పడి ఫ్రాక్చర్స్ అవ్వడం అయినాయి. ఇక్కడ ఎట్లుంటుందంటే అసలుకు మా వర్షం పడిపోయేది ఒక 1/2 అవర్ అయినా వర్షం నీళ్ళు నిలబడినవి అవి మళ్ళీ డ్రై అయిపోవడానికి మాకు నియర్లీ 1 వీక్ పడుతుంది. కంపల్సరీ 1 వీక్ పడుతుంది. 1 వీక్ వరకు మేము వాటర్లోనే ఉండాలి, వాటర్లోనే తిరగాలి, ఆ మస్కిటోస్తోనే ఇబ్బంది పడాలి. అస్సలు ఆ స్మెల్ కానీ ఆ గలీజ్ కానీ అసలు తట్టుకోలేము. అసలు మేము ఒక 1/2 అవర్ వర్షం చిన్న పడితే మేము 1 వీక్ వరకు సఫర్ అవుతాం. అట్లాంటిది రైనీ సీజన్లో ఇంకా త్రూ అవుట్ 3 months 4 months కంపల్సరీగా ఓన్లీ వాటర్ తప్ప ఇంకేం చూడం. ఇంట్లోకి వెళ్ళాలి అంటే కూడా వాటర్లో నుంచే రావాలి. ఇంకా బండ్లు రావు, ఏమీ రావు. ఆఖరికి మేము ఆటో ఏమన్నా తీసుకొని ఇక్కడికి రావాలన్నా కానీ ఆటో వాళ్ళు కూడా రామంటారు. అక్కడంతా గుంతలు ఉన్నాయన్నా, ఎక్కడ మేము ఆటో కింద పడుతుందో తెలియదు, మేము రాము. అది పరిస్థితి ఇక్కడ. గ్యాస్ సిలిండర్ వల్ల డెలివరీకి అసలు రారు. మాది బండి లోడ్ ఎక్కువ ఉంటుంది, దిగబడిపోతుంది ఈ బుడదకు. మేము డెలివరీ చేయమన్నా మీరే కావాలంటే సిమెంట్ రోడ్డుకి వచ్చి తీసుకోండి, శివాలయం దాకా వెళ్ళాలి మేమే సిలిండర్ తెచ్చుకోవడానికి. ఈ నుంచి నియర్లీ మనకి ఒక 1/2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వస్తుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇంట్లో ముందర ఖర్చు పెట్టుకొని ఎంత కంకర్స్ వేయించుకున్నా ముందర ఈ వాటర్ అనేది రోడ్డు మీద ఉండేది కంపల్సరీ ఆ కంకర్ దాటే వచ్చేస్తుంది, ఇండ్లకు దగ్గరకు వచ్చేస్తాయి నీళ్ళు. ఎప్పటికైనా సరే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే అస్సలకి ఇంతవరకు ఎన్ని గవర్నమెంట్స్ మారినా దీన్ని రోడ్ని అసలు పట్టించుకోనే లేదు. రోడ్డు ఆల్రెడీ సిమెంట్ రోడ్డు అనేసి చిన్నది ఏదో కొంత గొప్ప ఉన్నింది, అది కూడా ఇప్పుడు మట్టి వేసేసి మొత్తం ఇంకా రచ్చ చేసి బుడద చేసినారు అంతా. వైఎస్ఆర్సీపీ టైంలోనే కాలువలు వేస్తామని కాలువలతో పాటు ఇక్కడ మట్టి తోలిచ్చారు రోడ్డుకి. ఇంకా అది అట్లే ఉంది, దాన్ని పట్టించుకోలేదు, అది చూడలేదు ఇంతవరకు. దానికి ఇంకా ఆ టైం నుంచి కాలువలు వేసిన టైం నుంచి గవర్నమెంటే మారింది, కానీ ఇంకా దాని రోడ్ని అసలుకి ఎవ్వరు వచ్చి ఇంతవరకు చూసిందే లేదు. ఎంతసేపు ఉన్నా అసలు క్యాంపెయినింగ్కి కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి, రోడ్డు సమస్య ఉంది అనేది చెప్పేసి ఎవరు ఇక్కడ క్యాంపెయినింగ్ కూడా చేయలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అంతా ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నా కానీ ఇక్కడ ఉన్న సమస్య ఒకటి మెయిన్గా రోడ్డు కావాలి. రోడ్డు లేకపోవడం వల్ల ఇంట్లో డస్ట్, వర్షం పడితేనేమో మొత్తం బుడద, ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళినా కానీ సరే అవే బుడదలే, అంత బుడద కాళ్ళు అవే ఉంటాయి. చూడొచ్చు మీరు క్లియర్గా. నేను ఇంతకుముందు కూడా లెటర్ కూడా పెట్టాను దీనిల మీద.
అందరితో తీసుకొని కూడా మేము అర్జీ పెట్టాము, మున్సిపల్ ఆఫీస్లో పెట్టాము. మున్సిపల్ ఆఫీస్లోనే 3 to 4 times పెట్టాము. మొత్తం ఇక్కడ నుంచి అందరూ అన్ని హౌసెస్లో సంతకాలు చేయించుకొని పెట్టాము, పట్టించుకోలేదు. నాయకులు మాత్రం పట్టించుకోలేదు. కేఎంసీలో పెట్టాము, కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చాము. ఇంతకుముందు ఈ గణేష్ నగర్ నుంచి అర్జీలు అంటే ఓన్లీ రోడ్స్ కోసమే నియర్లీ ఒక 5 to 6 times ఇచ్చాము, అన్ని హౌసెస్ నుంచి మళ్ళీ సైన్స్ తీసుకొని. కానీ ఒక్క నాయకుడు పట్టించుకునేది లేదు, దీన్ని చూసింది లేదు. అదే ఏమంటారంటే ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు, ఇక్కడ ఉన్న నాయకులు చెప్పారు కదా అంటారు. దానికి మీరు ఏం చెప్తారు? నాయకులకి చెప్పాలి అంటే ప్రతిదీ నాయకులకి చెప్పాలి, నాయకుల్ని రీచ్ అవ్వాలంటే నాయకులు మనకు అందుబాటులో ఉండడం లేదు. మేము త్రూ అవుట్ ద గవర్నమెంట్ ఎట్లా రీచ్ అవ్వాలనో అట్లా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారికే చెప్పాలి అనేది ఏముంది అంటే, సారు చేస్తున్నారు. మనం ఏదైనా సరే సమస్య తీసుకొని వెళ్తున్నామంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్ట్ అవుతున్నారు కాబట్టి దాని గురించి మేము ఇది చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న నాయకులు ఎవరైనా సరే వీళ్ళు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న మాకి ఎవరి కాడికి వెళ్ళినా కానీ సరే, భరత్ సార్ కాడికి వెళ్తే గౌరీ చరిత గారి కాడికి వెళ్ళమంటారు. గౌరీ చరిత గారు ఇంతవరకు అయితే ఎలక్షన్స్లో విన్ అయిన కాడ నుంచి మాకు ఎప్పుడు కనపడలేదు, అండ్ క్యాంపెయినింగ్లో కూడా కనపడలేదు. ఇది కూడా నేను మెన్షన్ చేశాను లెటర్లో. ఇంతవరకు మేడంని చూడలేదు, మేడం ఎప్పుడు క్యాంపెయినింగ్లో కూడా రాలేదు, ఎలక్షన్స్ టైంలో కూడా. నేను కోరుకునేది ఒకటే సార్, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దయచేసి దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా దీనిపైన రియాక్ట్ అయ్యి దీనికి ఒక యాక్షన్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఇబ్బందులు పడి మేము కింద ఊక పడి పాములు తేళ్ళు అందొచ్చినాయి. భీమరామయ్య నువ్వుక రిపోర్ట్ చేసినాము. నేను గెలిచే కన్నా మీకు రోడ్లు వేయించామన్నారు. ఆయన గెలిచినాక ఒక్కసారి ఊక మాకు వెళ్ళొచ్చి చూడలేదు. మా ఆయనకు బాగా లేక నీళ్ళలో తిరిగి 10 లక్షలు ఖర్చు అయింది. ఎవరు పట్టించుకునేటోళ్ళుగా లేరు. రోడ్డు సమస్య వల్లనే నీళ్ళలో తిరిగి ఆ పుండయి 10 లక్షలు ఖర్చు అయింది. ఆ కాలు తిరిగి చెడ్డదయ్యి ఆసుపత్రిలోకి పోయి ఆపరేషన్ ఊక చేసినారు. ఆ కాలుకి ఊక చూసి ఫోటో ఊక పెట్టినాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ రోడ్లు ఎక్కడెక్కడ రోడ్లు తయారవుతున్నాయి కానీ మా రోడ్డు మటుకు ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. మీ దయచేసి ఇప్పుడు మాకు రోడ్డు రావాలని కోరుకుంటున్నాము. పోయే వాళ్ళకు చాలా తిందబడి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి కాళ్ళుగా ఇరిగినాయి తిందబడి. వానం అన్నప్పుడు అంతా పిసపిస వానం అన్నప్పుడు వచ్చి చూస్తే తెలిసిన వాళ్ళకు బండ్లుగా రావడం లేదు, ఆటోలు పోవు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు పోనీకి రానికి. ఇటనే పోతారు, వాన పడితే పోతే ఇంకా ఇటనే పోయేది. వచ్చే బండ్లు ఇక్కడ వచ్చాయి, లేకుంటే సందులు ఉన్నాయి దావలు, అక్కడ పోతారు. రోడ్డు పడితే చాలా ఇబ్బంది, వాన వల్ల పడితే కానీ ఇబ్బంది పట్టి చూసినాము, పేపర్ కుక్క వేయించినాము. ఎవరు పట్టించుకునే తెలియలేరు. 11 సంవత్సరాలు అయింది మేము ఈ ఇల్లు కొనుక్కొని ఊక. 11 సంవత్సరాల నుంచి ఊక ఇట్నే ఉంది, రోడ్డు లేదు. ఆయనను దయచేసి పవన్ కళ్యాణ్ వారు మాకు రోడ్డు తెచ్చే ఆయనకే ఓట్లేసి మేము ఇంకా ముక్కుంటుంటాం ఎప్పటికీ బతికినంత కాలం. పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్కారము. మాకు దయచేసి మాకు రోడ్డు కావాలా. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇబ్బంది పడి చాలా పిల్లలు కానీ వచ్చేటోళ్ళు ముసలోళ్ళు ముత్తుక రాత్రిలో కరెంటు ఊక సరిగ్గా ఉండదు రోడ్డు ఇదికి. మళ్ళీ రోడ్డు ఏమో 60 అడుగుల రోడ్డు అంటున్నారు. ఎవరు ఎక్కడెక్కడ రోడ్లు కొండలు వగలగొట్టేస్తున్నారు కానీ ఈ గణేష్ నగర్ రోడ్డు వేసేటోళ్ళు లేరు. రోడ్డు వేసేటోళ్ళు కావాలా మాకు ఇప్పుడు. అంతే. నమస్కారం సార్. సార్ ఇది గణేష్ నగర్ టు కల్లూరు మండలం కర్నూలు శివాలయం నుంచి ఎంచెట్ రోడ్డు వరకు రోడ్డు అసలే బాగాలేదు. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ 11 సంవత్సరాలు అయ్యింది. ఏమి వర్షం పడినప్పుడల్లా ప్రతి బండ్లు కింద పోతాయి, ఆటో కూడా రావడం లేదు, ఎక్కడికి ప్రయాణం చేయడమే కానీ. ఏమి ప్రతి ఒక్క నాయకుడు వచ్చేది ఏమి ఓట్లని గెలిస్తేనే మీకు తప్పకుండా రోడ్డు వేపిస్తాము, మీకు అర్ధరాత్రి అంటే నేను వాకి తిడతాను లేచి మీ పనులు చేస్తాను అనేది ఇదే భీమరామయ్య. ఏమి మీకు రాజకీయ నాయకుడు వాళ్ళ పేరు చెప్పడం అవసరం, మీకు తెలిసే విషయమే. కాబట్టి మాకు రోడ్డు వేస్తే అంటే మా ఒకరికి కాదు, ఈ దాని పోయి వచ్చిపోయే ప్రతి ఒక్క ప్రయాణికునికి అవసరం ఈ రోడ్డు. ఇది 100 feet రోడ్డు అంటారు, 60 feet రోడ్డు అంటారు, కానీ ఎంతో మాకు తెలియదు. అది ఉన్నతాధికారులకు మాత్రం తెలుసు. అందుకని మాకు రోడ్డు వేస్తే ఏమి అందరికీ బాగుంటుంది. చాలామంది కింద పడి కాళ్ళు ఎగినాయి, కొన్ని పాములు తేలు కలిసి చాలామంది చనిపోయారు కూడా. అందుకని మాకు రోడ్డు వేయాలి మేము కోరుకుంటున్నాం. పవర్ ఈ కాలు గురించి వర్షం వస్తే తిరిగితే ఏమి నా కర్మను కొనం లేకుంటే
వర్షం పడితే వానకాలం మాత్రమే, ఇంకా చలికాలం ఎండాకాలం ప్రాబ్లం ఉండదు. వర్షాకాలం మాత్రము నీళ్ళు పడతాయి. ఆ నీళ్ళు అవసరం పడి తిరుగుతాము, అవసరం పడకుండా ఇంట్లోనే కూర్చోము కదా. ఆ తిరిగినప్పుడు కాలుకు చెడ్డ అయ్యేది, ఇట్లా పునులు వేసేది. ఎన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తిరిగా కానీ బాగా కావడం లేదు. ఇప్పుడు కూడా ఇట్లనే బాధపడుతున్నాను. ఈ కాలు పుండ్ల వల్ల 10 లక్షలు ఖర్చు పెట్టినాను కాబట్టి మీరు డబ్బులు ఇవ్వని అడగడం లేదు రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులు కూడా ఏమి. కానీ రోడ్డు వేస్తే అదే మాకు కావాల్సింది కోరుకోండి. మేము మనరు అడగడం లేదు, మా అన్నయ్య అడగడం లేదు. రోడ్డు గురించి మేము అడుగుతున్నాం. మేము ఒక్కరమే కాదు, ఈ దాన్ని వచ్చి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జవానుకు అవసరం ఉంటుంది. ఈ రోడ్డు గురించి లాస్ట్కు పవన్ కళ్యాణ్ సార్ గారు పట్టించుకొని, మన నారా లోకేష్ సార్ గారు పట్టించుకొని, సీఎం సార్ మా చంద్రబాబు నాయుడు సార్కు తెలిపి ఈ రోడ్డు త్వరలో వేపిస్తే అందరి బాగుంటుంది. మేము కూడా తలుచుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గోపాల్. గణేష్ నగర్కి వచ్చి 22 ఏళ్ళు అవుతుంది ఇక్కడ. నేను కాలనీ అప్పుడు ఇంకా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎంతమందికి అంటే 14 సంవత్సరాల నుంచి కాడసాని ఎమ్మెల్యే గారు కానీ, ఇల్లు కానీ, గౌరీ చరిత్రరావు కానీ గెలుస్తున్నారు. ఎలక్షన్ల మళ్ళీ ఎలక్షన్ అప్పుడు రారు వీళ్ళు. మేము వాళ్ళ నాయకులు వస్తారు, రేపు వస్తుంది రోడ్డు, ఎల్లుండి వస్తుంది అంటారు. కమిషనర్ వచ్చిపోయి అందరు కమిషనర్ కూడా 4 సార్లు వచ్చిపోయినాడు. ఎక్కరు కూడా పట్టించుకున్నారు రోడ్డుని. 14 సంవత్సరాలు అనేది కరెక్ట్గా. ఏళ్ళు 10 ఏళ్ళు చేసినారు, ఈయన 10 ఏళ్ళు చేసినారు కాడసాని కూడా. ఇంతవరకు రోడ్డు లేదు. మామైతే బురదల్లో బొల్లాడు సస్తున్నాం. ఇక్కడ కాళ్ళు లోపితే మా పుండ్లు ఎక్కుతున్నాయి ఆ నీళ్ళ ఎట్టుకు. ఇంకా ఇప్పుడు కాక మట్టింది కాక తగ్గింది కాక సరిపోయింది. అదే మీరు నీళ్ళు వచ్చినప్పుడు కానీ వచ్చింటే మాకు చూస్తుంటే మాట్లాడుతుంటారు. మొన్న వచ్చా కమిషనర్ వచ్చా, మొన్న వచ్చి దిగా చూసా, అయిపోయింది 50 లక్షలు శాంక్షన్ చేసినా, ఇంతవరకు రాలే. ఆ కాలువలు చూస్తే ఇంతవరకు మందు కొట్టినాయి కదా, ఇంత పొగలేదు. పురుగులు చూడండి ఆ కాలువలు ఎట్లుండవు, డ్యానేజ్ చూడండి. అది ఇక కాలువ సరిగా చేసినారు. అసలు ఆ నుంచి ఆడి వరకు మొత్తం ఎక్కడ నీళ్ళు ఇలావనే పురుగులు ఎక్కుతున్నాయి. పోతానే నీళ్ళు అస్సలు పోవడం లేదు. నీళ్ళు ఏడన్నా చెక్ చేసుకోండి. వేసినారు డ్యానేజ్ ఊకే వేసినారు, వెళ్ళిపోయినారు. ఒక అందాజు మీద. ఎవరో పల్లెటూరులోకి ఇస్తే ఇంకా అంతే ఉంటుంది. లెవెల్ టిప్ పట్టుకొని నీళ్ళు ఎక్కడ పోతే ఏం లేదు చూసుకొని ఇంజనీర్ అనేది ఒక్కరులే, వాళ్ళకి చెప్తే పనులు చేస్తారో వెళ్ళిపోతున్నారు. వాన పడతప్పుడు ఒక్క వెహికల్స్ కానీ రాదు. ఒక మనుషులు నష్టాలే కష్టమైనది. ఇంకా బండ్లేమో వస్తాయి ఆ బురదల. చాలా బురద అయిపోతుంది ఇక్కడ. చాలా వరకు అయితే చాలా ఇది అయిపోతుంది ఈ ఏరియా. 14 సంవత్సరాల నుంచి ఇంతవరకు పట్టించుకునే మానవులు లేరు. ఇంతమంది వస్తున్నారు నాయకులు, ఒక్కరన్నా దీని గురించి వస్తారు, అయిపోయింది సాక్షి అంటారు, వెళ్ళిపోతారు. ఇంకా అంతే ఉండేది. పవన్ కళ్యాణ్ గారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ రోడ్డు గురించి కొంచెం మీరన్నా దయచేయండి అని 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను. అదానికి నమస్కారం సార్. రోడ్డు గురించి మాట్లాడుతున్నాము. చాలా బురద ఉంది. మేము ముసలిళ్ళం నడచలేక బురదలో బాధపడుతున్నాం సార్. నా పేరు మల్లికార్జున. నేను ఇక్కడ నుంచి జోలాపురం దాకా వెళ్తాను. ఇక్కడ రోడ్లు బాగాలేవు. మీరు చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ సార్, రోడ్లు ఏం బాగాలేవు సార్. చూడండి సార్. చాలా కష్టం సార్. బట్టలు గిట్టలు ఏమన్నా కింద పడడం కానీ జారి ఏమన్నా అవుతారు సార్. కింద ఉన్నారు అనుకో సార్. ఇక్కడ సరస్వతమ్మ సార్. చెప్పండి, రోడ్ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? సుమారుగా చాలా ఏం లేదు సార్ ఈ రోడ్డు సమస్య. ఇప్పుడు వేస్తామా అప్పుడు వేస్తామా అనుకుంటా వేస్తలేరు. ఏం లే, వానలు వస్తే వాగుతాయి, కింద పడి మీన పడి వస్తున్నాం. ముసలిళ్ళం ఆసుపత్రికి పోవాలన్నా కూడా మాకు మోకాడ్లు వస్తున్నాయి. నీళ్లు కింద పడుకుంటా పోతున్నాం సార్. మాకు ఎవరు చేస్తామంటారు, ఎవరు సరిగ్గా చేయలేదు. ఇప్పటికేమో శాంసన్ అంటున్నారు కానీ ఏం లేదు. బయట వండుకు పోనీకి ఇంట్లో నుండి బయటకు రానికి కూడా దోమలు పురుగులు. మేము ఎట్లా బారాయించాలా? ఇదే సుమారుగా ఉంది సార్. 4 ఏళ్ళు ఉన్నాయి సార్. 14 ఏళ్ళు ఇట్లనే చేస్తున్నాం. ఒక ఆసుపత్రి వాళ్ళనే ఆట రాదు, ఆట పోలేము. కళ్ళు కనపడవు, కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాం. కాళ్ళు మొక్కలతో నచ్చలేకుండా ఉన్నాం. మా బాధలు చెప్తే తీరదు సార్. పవన్ కళ్యాణ్ సార్. నమస్తే సార్. మేము గణేష్ నగర్లో నివసిస్తున్నాం సార్. నా పేరు ఎం సుశీలమ్మ. మాకు చాలా రోడ్డు గురించి చాలా ప్రాబ్లం ఉంది సార్. మాకు రోడ్డు వేసినది మాకు మట్టి రోడ్డు అని చెప్పేసి మట్టి రోడ్డు వేసేసినారు సార్. ఆ మట్టి రోడ్డు కూడా వర్షాలు పడి అంత ఎక్కువ తక్కువ అయ్యి నీళ్లు నిలబడి పిల్లలు కింద పడి అసలు ఆ రోడ్డే బంద్ అయింది సార్. మాకు తిరగడానికి కూడా లేదు. దాని నుంచి మాకు 6 గంటల నుంచి మాకు చాలా దోమలు ఉంటున్నాయి. కాలువలు వేసినారు కానీ కాలువలు అసలు వారానికి ఒకసారి కూడా డ్రైనేజ్ లేదు సార్. మాకు అసలు
అంత బంద్ అయిపోయింది. ఒక వేసినారు, ఒక పని చేసినట్టుంది సార్. మా కాలువల గురించి కూడా ఏమంటే నీళ్లు పోస్తున్నాం కానీ నీళ్ళు ఎక్కడ పోతున్నాయో ఏమో తెలియదు సార్. మాకు రోడ్డు గురించి అయితే చాలా ప్రాబ్లం ఉంది. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. సాయంకాలం అయితేనే 6 గంటల నుంచి మాకు ఇంకా దోమలే సార్. ఇక ఈ రోడ్డుని ఇంకా ఏదో రకంగా చేసి కొంచెం మార్చండి. చాలా 15 ఇయర్స్ నుంచి ఇలానే ఉంటుంది. అసలు వాన పడితే మొత్తం కాలువ నీరు మొత్తం ఇట్లే వస్తుంది. వాన పడితే మాత్రం చాలా బురద నీరు పైకి వస్తుంది. మేము ఇటు నుంచి పోవడానికి కూడా లేదు. మా కాలేజ్లు స్కూల్స్ అన్నీ ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి. ఆటోలు కూడా రావడం లేదు. సో ఎంత తొందర అయితే అంత తొందరగా మార్చడానికి ట్రై చేయండి. సో మా డిప్యూటీ సీఎం గారు అయినా మమ్మల్ని పట్టించుకొని మాకు ఈ రోడ్డుని వేయాల్సిందే కోరుతున్నాం సార్. లాస్ట్ టైం కూడా ఎవరు వేయలేదు. మాకు మా డిప్యూటీ సీఎం ఉన్నారని చెప్పి ఆశతో అడుగుతున్నాము. గణేష్ టూ రోడ్డు చాలా ఘోరం ఉంది సార్. ఆటో చాలా రిపేర్లు ఇస్తున్నాయి. పిల్లలు తోలుతున్నారు గణేష్ నగర్ నుండి కేస్కినాల్ రోడ్డు. ఎక్కడెక్కడో మీరు రోడ్లు వేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ సార్. ఇక్కడ మాకు కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. 20-30 ఏళ్ళు అయింది సార్. రోడ్లు లేవు, ఇబ్బంది పడుతున్నాం. బురదల పిల్లలు కింద పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు రోడ్లు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎట్లా చేయాలనో ఎండతో ఎవ్వరు పట్టించుకోవటంలే. వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, పోతున్నారు అని ఏది పట్టించుకోవటంలే, ఎవ్వరు పట్టించుకోవటంలే సార్. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. రోడ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళల్లో పిల్లలు, పాములు, తేలు తిరుగుతా పుల్లులు వేస్తున్నాయి పిల్లలకు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేమైతే ఎవ్వరు పట్టించుకోవటం లేదు. అందరికీ చేసినాం, అందరూ వచ్చిపోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవటంలే. ఇంకా ఎట్లా చేయాలనో ఏం కథనో. వర్షం వచ్చిందంటే ఇంకా బురద, బండ్లు ఇరక్కపోతాయి. స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు రానికి. అంత బురద ఇరక్కపోతుండయి, బండ్లు ఇరక్కపోతుండయి, ఆటోలు ఇరక్కపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు ఇక్కడికి రావు, అక్కడ దిగాల. నీళ్ళల్లో నడుచుకుంటూ రావాలి మేము. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేమైతే ఎవ్వరు పట్టించుకోవటంలే. పవన్ కళ్యాణ్ సార్ మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ రోడ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం. గేర్లో చాలా ఇబ్బంది. ఆయనకైతే పుండ్లు లేసి పాపం కాళ్ళు పుండ్లు లేసి అల్లాడుతున్నాడు. చూసి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరన్నా దయ చూపండి సార్. రోడ్ల గురించి చాలా ఇబ్బంది అయిపోయింది. సాయంత్రం అయితేనే దోమలు, బయటికి నిలవండిగా లేదు. నీళ్ళ గురించి కూడా కష్టం అయిపోయింది. రాత్రి నీళ్లు 3 గంటలకు వస్తాయి. నీళ్లు లేచి ఖచ్చితంగా మేము పట్టుకోవాలి. నీళ్ళ గురించి ఇబ్బంది, ఈ రోడ్ల గురించి ఇబ్బందే. చాలా కష్టం అయిపోయింది. పిల్లలు బయటికి వస్తే ఇంకా కుక్కలు కడగడము అట్లా అయిపోయింది. వాన పడితే ఈటికి ఉంటాయి నీళ్లు మోకాళ్ళ వరకు. పిల్లలు స్కూల్కి పోనీకే బండ్లు తీసుకొని పోనీకనే లేదు. అంత ఇబ్బంది పడుతున్నాం. వచ్చిన వాళ్ళకంతా చెప్తున్నాము. ఎవరు వచ్చినప్పుడు ఒకటి వస్తారు, మాట్లాడతారు, చేస్తామంటారు, అంతే. ఎవరు చేస్తారో కూడా తెలియదు మాకు. హలో పవన్ కళ్యాణ్ సార్ గారు, నమస్తే. మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మాకైతే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎవరు పట్టించుకోరు అసలు. రోడ్డు కావాలా మాకు. నీళ్లు మార్చాలా టయానికి. నీళ్లు 3 గంటలకు వస్తే రోజు లేయాల. ఒకరోజు ఇడిచి ఒకరోజు 3 గంటలకు లేయాలి. మళ్ళీ పండుకుంటే ఇంకా మాకు నిద్ర రాదు. అట్లా అయిపోయింది. దోమలు దాని గురించి మీరు నాకు పట్టించుకుంటేనే మీరు ఏదన్నా మేము ఓట్లు వేయండి అంటారు, చెప్తారు, పోతారు సార్. మేము ఓట్లు వేస్తున్నాము, లేదని కాదు. ఓట్లు ఎప్పుడు వేస్తున్నాం, ఇప్పుడు కాదు. సంవత్సరం ఓట్లు వేస్తున్నారు. మాకేమో ఇట్లనే ఉంది. గోరంట్లమ్మ సార్. మా రోడ్డు బాగలేదు. ఇంటి ముందర బురద ఉంది. తిరగలేకుండా ఉన్నాము, నడచలేకుండా ఉన్నాము. మేము బయటికి రానికే లేదు సార్. రోడ్డు వేపియాల మాకు. 11 ఏళ్ళు ఇల్లు మేము ఒకటే. వాళ్ళు మేము ముందు 6 నెలలు కొనుక్కున్నాం, వాళ్ళు వెనక 6 నెలలు కొనుక్కున్నాం. ఇట్లనే బురదలే నీళ్ళలోనే రాలేకుండా ఉన్నాం, చేయలేకుండా ఉన్నాం. కింద రానికే కింద వానికి జారినాము, కింద పడినాము. ఇంకా ఎట్లా చేయాలో మేము ఏం కథం సార్. ఇంటి ముందర ఇండ్లే కాదు, రోడ్డు ప్రజలు మచ్చుగా తిరుగుతున్నారు, రేయిబాగులు తిరుగుతున్నారు. పావుల కళ్యాణ సార్. వాన పడితే ఇబ్బంది పడుతున్నాం సార్. రోడ్డు వేపియాలా మాకు. పావుల కళ్యాణ సార్, నమస్కారం సార్. 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఈ 100 ఫీట్ రోడ్ అనేది గత 10 ఏళ్ళ నుంచి ఇలాగే ఉంది. గత 10 ఏళ్ళ 4th ఎంప్లాయీస్ కాలనీలో
100 ఫీట్ రోడ్ అనేది ఇది మెయిన్ రోడ్డు. గత 10 ఏళ్ల నుంచి నేను చూస్తుండగా ఇలాగే ఉంది. ఇక్కడ వర్షాలు పడితే గుంతలు ఉండడం, చిన్నపిల్లలు కింద పడడము, స్కూల్ బస్సులు రాకపోవడము, ఏ సదుపాయం లేదు ఇక్కడ. గత 10 ఏళ్ల నుంచి గుంతలు ఇలాగే ఉన్నాయి. వాన పడితే ఫుల్ నీళ్లు, పిల్లలకి ఇన్ఫెక్షన్లు, జ్వరాలు. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు ఇక్కడ. మేము కలెక్టర్ గారికి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాం. గౌరీచరితారెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఎవరు పట్టించుకోలేదు. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఎవరు బయటికి రావట్లేదు అసలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డుని మీరు దయచేసి పట్టించుకొని వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. పోయిన ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోలేదు, మీరన్నా చేయండి. నా పేరు మహమ్మద్ ఆజమ్. మేము ఇక్కడ ఉంటున్నాము. రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. గుంతల్లో ఇక్కడ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది సార్. గుంతలు నీళ్ళు నిలబడిపోవడము, రాకపోకలు ఇబ్బందిగా ఉంది. చాలా తిప్పలు కష్టము పడుతున్నాము. ఎప్పుడు రోడ్డు వేస్తారో బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. వర్షం పడితే ఇంకా నీళ్ళు అసలు నిలబడిపోతాయి రోడ్డు మీద. మనకు మోకాళ్ళ దాకా నీళ్లు నిలబడిపోతాయి. చాలా సార్ చెప్పినాము. వాళ్ళు ఏమి ఇప్పుడు అప్పుడు అని చేస్తున్నారని ఒకసారి ప్రభుత్వం వారికి చెప్తున్నాము. దయచేసి మనకు ఇబ్బందిగా ఉంది, చాలా రోడ్డు వేసి మనకు సహకరించండి అని మనవి చేసుకుంటున్నాము. ఈ రోడ్డు గురించి లాస్ట్కు పవన్ కళ్యాణ్ సార్ గారు పట్టించుకొని ఈ రోడ్డు త్వరలో వేపిస్తే అందరికి బాగుంటుంది. మేము కూడా తలుచుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు సార్ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని దయచేసి మా కోరిక మన్నిస్తారని మేము అనుకుంటున్నాం సార్. నమస్తే సార్.